brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ప్రతిపక్ష హోదా విషయంలో తగ్గేదేలే అని వైసీపీ నేతలు అంటుంటే అసలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేదేలే అంటున్నారు కూటమి నేతలు. ఏపీ బడ్జెట్ సమావేశాల వేళ వైసీపీ కూటమి నేతల మధ్య విపక్ష హోదా మరోసారి అగ్గిరాజేసింది. ప్రతిపక్ష హోదా మా హక్కు అని ఫ్యాన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అడుక్కుంటే ఎల్ఓపీ హోదా ఇవ్వరు అంటూ కౌంటర్ ఇస్తోంది సర్కార్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామన్న వైసీపీ. ప్రజా సమస్యలపై సభ బయటే పోరాడతామని ప్రకటన. 11 మంది ఎమ్మెల్యేలకే విపక్ష హోదా ఎలా ఇస్తారన్న సర్కార్. ఐదేళ్ల దాకా మర్చిపోవాల్సిందేనన్న పవన్ కళ్యాణ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలి రోజు గవర్నర్ నజీర్ ప్రసంగించారు. సూపర్ 6 హామీలను అమలు చేస్తూ స్వర్ణాంధ్ర విజన్ ఆవిష్కరణే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు గవర్నర్ నజీర్. మై గవర్నమెంట్ హ్యాస్ ఎన్విజన్డ్ 10 సూత్రాలు 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ దట్ డిఫైన్ అవర్ విజన్ ఫర్ ఎ ప్రాస్పరస్ ఫ్యూచర్ ఆఫ్ స్వర్ణాంధ్ర ఎట్ 2047. తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేదంటూ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని, కూటమి ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు ఆ పార్టీ నేత వైఎస్ జగన్. అసెంబ్లీలో అపోజిషన్లో వైసీపీ తప్ప వేరే పార్టీ లేదు కాబట్టి విపక్ష హోదా తమ హక్కు అన్నారు జగన్. ప్రతిపక్ష హోదా ఇస్తే హక్కుగా సభలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వం తమకు విపక్ష హోదా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. వైసీపీ లేకుండా అసెంబ్లీ నడపాలని చూస్తున్నారన్నారు జగన్. తాను ఇంకా 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్న జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యలపై గళం విప్పుతానన్నారు. 2028 ఫిబ్రవరిలో జరిగే జమిలీ ఎన్నికల్లో అధికార కూటమిని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత. వైసీపీకి సభలో ప్రతిపక్ష హోదా కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సభలో సమస్యలపై ప్రశ్నించాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనన్నారు ఆయన. సభలో ఉండే రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమకుట్టినట్లేదు. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. గతంలో ఇతర రాష్ట్రాల్లో 3 ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీలకు కూడా విపక్ష హోదా ఇచ్చారన్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. కానీ ఏపీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. అసలు దేశ చరిత్రలో గానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపారు, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మా పార్టీ ప్రశ్నిస్తాదని భయపడి వీళ్ళు ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ఇవ్వట్లేదు. విపక్ష హోదాపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. జనసేన కన్నా 1 సీటు ఎక్కువ వచ్చినా వైసీపీకి విపక్ష హోదా దక్కేది అన్నారు పవన్ కళ్యాణ్. ఈ టర్మ్ ముగిసే వరకు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని కరాఖండిగా చెప్పేశారు ఉప ముఖ్యమంత్రి. ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీకి రావాలని హితవు పలికారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారన్నారు. వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. కనీసం జనసేన కంటే కూడా 1 సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో 2nd లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామని వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ లీడర్స్.
శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి హాజరయ్యారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ప్రజలు 11 మందిని గెలిపించి పంపిస్తే 11 నిమిషాలు కూడా సభలో ఉండకుండా వాకౌట్ చేశారన్నారు. మరోవైపు ప్రజా సమస్యలపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు టీడీపీ నేతలు. సభ నుంచి పారిపోయి ప్రెస్ మీట్లు పెడితే లాభం లేదన్నారు టీడీపీ నేతలు. 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం పోతుందని, పోతే పులివెందులు కూడా గెలవలేమని. అది మేము కోరుకునేది ఏంటంటే ఒకరోజు సంతకం చేసి 60 రోజులు ఎగ్జామ్షన్ తీసుకొని మళ్ళీ ఎగ్గొట్టొద్దు. రా, మంచి బాలుడిలాగా స్కూల్కి రా, ఫ్లోర్ లీడర్వి. ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? అక్కడ ఒక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు టీడీపీ నేతలు. వచ్చే జమిలి ఎన్నికల్లో వైసీపీకి ఈ 11 సీట్లు కూడా రావంటూ సెటైర్లు వేశారు.